జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో అమాయకులైన 28 మంది పౌరులపై జరిగిన ఉగ్రదాడి అమానుషమని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైనటువంటి భారతీయులని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల్ని ఉక్కు పాదంతో అణిచివేయాలి. అదేవిధంగా 3 రోజుల పాటు 28 మంది మరణించిన వారికి సంతాప దినాలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉగ్రవాదపు దాడి అమానుషం. ఏదైతే భారతదేశం అన్ని మతాలను అన్ని కులాలను స్వతంత్రంగా బతికే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంటే మత విద్వేషాలకు ప్రోత్సహించే విధంగా ఈ యొక్క ద్రోహులు అన్యాయంగా అమాయకులని పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా భారతదేశ సైన్యం వేరి పారేస్తుంది. అందులో భాగంగా ఇద్దరిని వేరు పారేసింది. 4 తప్పించుకున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భారతదేశం అంటే ఈ ద్రోహుల్ని మట్టుబెట్టి మన సత్తా చాటుతుంది. అమాయకులైనటువంటి 28 మందిని కూడా ఎందుకు కాలుస్తున్నారో తెలీదు, ఎందుకు దాడులు చేస్తున్నారో తెలీదు, ఎందుకు ఈ విధంగా జరుగుతుందో అర్థం కాని స్థితిలో తల్లులు, బిడ్డలు, మహిళలు అల్లాడిపోయి ఆక్రోధ నాదాల్లో నిజంగా కడుపు రగిలిపోయేటువంటి పరిస్థితి. భారతదేశ చరిత్రలో ఇటువంటి ఘట్టము ఎన్నడూ చూడాల. నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు భారతదేశానికి జరిగింది అన్యాయం, భారతీయుల మీద జరిగింది దాడి కాబట్టి ఏదైతే ఆ ద్రోహుల్ని పూర్తి స్థాయిలో తరిమి కొట్టడం కాదు, కాల్చి చంపి వీళ్ళని ప్రోత్సహించిన ఇటువంటి ద్రోహుల్ని ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ ఈ జుట్టు పెగ్గేస్తానని చెప్పి భారతదేశం ఈ రోజు దిట్టుగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. భారతీయ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక మత కళాలు పెట్టేదానికి ఇటువంటి విద్రోహ శక్తులను ప్రోత్సహించినందుకు ఎవరిని కూడా వృద్ధి పెట్టే ప్రసక్తే లేదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమాయకంగా అన్యాయంగా భారతీయ పౌరులు ప్రాణాలను కోల్పోయిన ఆ కుటుంబాలందరికీ కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ మా యొక్క మద్దతును తెలియజేస్తూ ఏదైతే వాళ్ళ కుటుంబాలకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా భారతదేశం ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసే విధంగా ఈ యొక్క విద్రోహ శక్తుల్ని ఉక్కపోతంతో అణిచివేసే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.